దేవునికి స్తోత్రం కలుగును గాక. మరియు ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణము భస్మము చేసి ముందుకు భక్తిహీనులు వారి మీదకి దృష్టాంతముగా ఉంచుటకై అంటే రాబో తరములో ఉంచుటకై వారి నాశనమునకు విధించి దుర్మార్గులు కామ వికారమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడకు లోతును తప్పించును. ఆ నీతిమంతుడు వారి మధ్య కాపురముండి తాను చూసిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమ క్రియల విషయంలో దినదినము నీతి గల తన మనసును నొప్పించుతూ వచ్చాడు. నొప్పించుతూ బాధ సచ్చి బతికారు. అంతమంది ముందర దేవదూతలు వచ్చారు, ఆతిథ్యం ఇచ్చాడు. అయిపోయిన తర్వాత ఊళ్ళో వాళ్ళందరూ చిన్నోడు మొదలుకొని పెద్దోడు వరకు ఎవరు వచ్చారు ఈ కన్నికలు మీ ఇంటికి, మేము పాపం చేయాలి, బయటకు పంపించంటారు. అయ్యా ఏమన్నాడు తెలుసా? నాకు పుట్టిన కుమారులు ఉన్నారు, పురుషుడు కూడని కుమార్తెలు ఉన్నారు, కావాలంటే వాళ్ళని తీసుకెళ్ళండి, ఈ పని చేయొద్దు. రిక్వెస్ట్ చేసిన విన్నారా? నాకు పుట్టిన కూతుర్లు ఉండారా, తీసుకెళ్ళి చేసుకోండి. కానీ నా ఇంటికి వచ్చారు అతిథులు, వాళ్ళు నా పని చేయొద్దని రిక్వెస్ట్ చేసిన, నో, నీవు అవతలకి పో. మరియు అసలు ఈడెవడయ్యా, ఎక్కడి నుంచి వచ్చా చదవమ్మా, మనలోకి పరదేశిగా వచ్చి తీర్పరగా ఉండడానికి ఈడెవడయ్యా, చదవమ్మా. కాగా వారి కంటే నీకు ఎక్కువ కీడు చేసేదమని తొమ్మిగా పడి, ఇటు చూడండి, తలుపు పగలగొట్టడానికి సమీపించారు. దేనికి దేనికి దేనికి? చిన్నోడు మొదలుకొని పెద్దోడు వరకు పాపం. ఆ రోజు ఎట్టుందో ఈ రోజు ప్రపంచంలో పాపపు తలంపు. అందుకే చెప్పాడు దేవుడు, నీ రాకడ గుర్తులేయి, గుర్తులు చెప్పయ్యా. డేట్ చెప్పంటే డేట్ కాదయ్యా, నా రాకడ గుర్తులు నోవాహు దినాలలో, లోతు దినాలలో అక్కడక్కడ భూకంపాలు, కరువులు వస్తాయి. కేర్ఫుల్. మొన్న ఏమొచ్చిందంటే అమెరికాలో భూకంపం వచ్చేసింది. ఒక్కొక్కళ్ళ ఉద్యోగాలు 4, 5, 10, 12 లక్షలు, 50 లక్షలు కూడా ఉండొచ్చు. ఒక్కసారి ఆలోచించింది. భూకంపం, అపార్ట్మెంట్లో ఉన్నారు, ఊగుతుంది, పరిస్థితి ఏంటి ఆలోచించేయండి. ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండి ఎవరు చనిపోతారో తెలియదు. కన్ను మూస్తే ఎక్కడుండాలా? పరలోకంలో ఉండాలా? అలా ఉండాలంటే భూమి మీద ఎలా ఉండాలా? నీతిగా బ్రతకాలి. చదువుమా. అప్పుడు వారు పిల్లల మొదలుకొని పెద్దల వరకు, హలో ఇది చూడండి, వీళ్ళందరూ కలిసి గేటు తలుపును పగలగొడతానికి వచ్చేసారు. వెంటనే ఇమీడియట్గా ఏం జరిగింది తెలుసా? వారికి కనుమబ్బు కలుగు చేయగా వారి మీదకి, అమ్మా అర్థం అవట్లా, వారు ద్వారము కనుగొనలేక, చూడండి, ముందు ద్వారం అవపడింది కదా, పగలగొడతానికి వచ్చారు కదా. దేవుడు నీతిమంతుడు పక్షా నుండి ద్వారం అవపడక కనుగొనలేకపోయిరి. రైట్, ఏనండి బాగా పెద్ద మేర. లోతు భార్యని, పిల్లల్ని బయటికి నెట్టేశారు. రండి అంటే ఎనిక్కి తిరిగి చూడకుండా వెళ్ళండి అన్నారు. తిరిగి వెళ్ళండి రా బాబు, పరిగెత్తండి, దేవుడు మమ్మల్ని ఈ పట్టణాన్ని నాశనం చేయడానికి పంపించాడు, వీళ్ళ పాపం ఘోరం దేవుని దృష్టికి చేరింది అంటే లోతు కుటుంబాన్ని బయటికి నెట్టుకొచ్చారు. ఎనిక్కి తిరగొద్దు. సేవలోకి వచ్చినాక ఎనిక్కి తిరగకూడదు. విశ్వాసగా వచ్చిన తర్వాత విశ్వాసగా బతకాల, మళ్ళీ లోకంలో కలగకూడదు. లోన బయటికి రా.
బయటికి రా. ఎనికి తిరగకుండా చూడమ్మా, ఎనికి తిరగకూడదు. రిటర్న్ బ్యాక్ నో. కాస్త లక్కెళ్ళి ఎనికి తిరిగింది. అయితే లోతు భార్య వెనక్కి నుండి తిరిగి చూసి ముక్కు స్తంభమైంది. నీతిమంతుడు భార్యగా, మాట వినకపోతే క్షమించొచ్చుగా. ఇప్పుడు చెప్పండి ఏం చెప్తారో. కనీసం లోతుని బట్టి అన్న బతికించొచ్చుగా భార్యని. లోతు భార్యగా. ఎన్నికి తిరగ చూడొద్దంటే భార్య అయినా ఒకటే, భర్త అయినా ఒకటే, పిల్లలైనా ఒకటే, ప్రపంచం మానవాళి ఎవరైనా దేవుని దృష్టిలో ఒకటే, పేదవాడైనా ఒకటే, రాజైనా దేవుని దృష్టిలో ఒకటే. నీ దృష్టిలో నా దృష్టిలో ఒకవేళ పెద్దోడు అనుకుంటున్నావేమో. నో. నీతిమంతుడు భార్యని వదిలిపెట్టాడు దేవుడు. ఎనికి తిరగొద్దన్నాడు. దేవుని సేవలు అడుగు పెట్టిన తర్వాత ఎని తిరగకూడదు. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, నష్టం వచ్చినా, తిండికి కరువే వచ్చినా, ఇది సేవ.